నాగేశ్వరరావు గారు, ఇప్పటిదాకా మీరు లాకి సంబంధించిన విషయాలు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అవే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక టాపిక్ అయితే హాట్ టాపిక్ అవుతోంది. అదే మన నాగ చైతన్య గారు అండ్ శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత ఒక ప్రముఖ ఆస్ట్రాలజర్ తనకు సంబంధించిన విషయాలని పబ్లిక్ డొమైన్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఏంటంటే మాట్లాడే స్వేచ్ఛ స్వాతంత్రం అందరికీ ఉందనడంలో అందరూ వారి యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మరి ఆయన మాట్లాడడం జరిగింది. ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. వారి జాతకాలు నాకు తెలుసు, వారి జాతకం ప్రకారం ఏంటంటే కొన్ని ఏళ్లలో విడిపోతారు. కొంతమంది ఏంటంటే సోషల్ మీడియాలో నెటిజన్లు శుభమాని పెళ్లి చేసుకుంటున్నారు, మిమ్మల్ని ఎవరు అడిగారు జాతకాలు చెప్తున్నారని ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు నాగ చైతన్య శోభిత ప్లేస్లో సెలబ్రిటీలు కాకుండా ఒక కామన్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ల గురించి పబ్లిక్ డొమైన్లో చెప్పారే అనుకోండి, మిమ్మల్ని ఒక అడ్వకేట్గా మిమ్మల్ని సంప్రదించి మాకు కొంచెం పరువు నష్టంలాగా అనిపిస్తోంది, మా జీవితాల గురించి సోషల్ మీడియాలో పెట్టారు అని మిమ్మల్ని అప్రోచ్ అవడం వల్ల చట్టం నుంచి ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? చట్టం నుంచి అంటే ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ డొమైన్కి వచ్చేవరకు ఎవరిని కూడా మనం వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించే హక్కు కానీ లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు వ్యక్తిగతంగా విమర్శించే హక్కు కానీ ఉండదు జనరల్గా. దీంట్లో ఇప్పుడు ఈ పర్టికులర్ విషయానికి వస్తే కనుక 2 అంశాలు ఉంటాయి. ఇప్పుడు నాగ చైతన్య అనే వ్యక్తి మనకు సెలబ్రిటీ కాబట్టి మనకు ఎక్కువ అంటే పాపులర్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడినా కూడా అది వార్త వైరల్ అవుతుంది. జనరల్గా ఎప్పుడైనా కూడా వైరల్ అవుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని చెప్పడం అయితే అది తప్పేనని చెప్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరైనా సరే మనకు చట్టము మోరల్ 2 ఉంటాయి. చట్టపరంగా కంటే మనం మోరల్కి వాల్యూ ఇస్తాం. ఎవరైనా సరే ఇప్పుడు మనమైనా జాతకాలు చెప్పించుకుంటాం, లేకపోతే జాతకాలు చెప్పించుకునే వ్యక్తులు ఉంటారు. కానీ మన జాతకాన్ని అయితే మనం పోయి పబ్లిక్ అయితే చెప్పుకోం కదా. వాళ్ళ పర్మిషన్ లేకుండా జాతకాలు చెప్పడం అయితే అది కరెక్ట్ కాదని చెప్తాను నేనైతే. నా పర్సనల్ అభిప్రాయం అది వ్యక్తిగతంగా. రెండోది, అట్లా కనుక జరిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. తర్వాత డిఫమేషన్ కేసు కూడా, డిఫమేషన్ 2 రకాలు ఉంటుంది మనకు, సివిల్ డిఫమేషన్ అండ్ సివిల్ క్రిమినల్ డిఫమేషన్ కింద కూడా కేసులు పెట్టుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. సో ఎవరైనా సరే ఎవరి జీవితాల గురించి మాట్లాడే హక్కు మన పబ్లిక్ ఇష్యూ ఉన్నప్పుడు పబ్లిక్ ఇష్యూ మీద మనం స్పందించవచ్చు. దానికి పెద్ద ప్రాబ్లం ఏముండదు. ఇష్యూ మీద స్పందించడం వేరు, వ్యక్తిగత జీవితాలకు వెళ్ళడం అనేది వేరు. సో అది వ్యక్తిగత జీవితంలో విమర్శించినట్టే అవుతుంది జనరల్. సరే, ఇప్పుడు సెలబ్రిటీని పక్కన పెట్టండి, వాళ్ళ ప్లేస్ లో కామన్ పీపుల్ ఉన్నారు, నార్మల్ గా ఎవరో ఉన్నారు. కామన్ పీపుల్ కి జాతకాలు చెప్తే ఎవరు చూస్తారు? అందుకే సెలబ్రిటీలు చెప్తే వైరల్ అవుతారని కదా చెప్పారు యాక్చువల్లీ. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కామన్ పీపుల్ కి జాతకాలు చెప్తే ఎవరు చూస్తారు? ఇలాంటివి ఆగాలంటే నిజంగా చట్టాలు పనికొస్తాయని చెప్పాలి. ఎవరికైనా సరే కొన్ని తెలియాలి కాబట్టి గైడ్ లైన్స్ కోసం మీకు ఇన్ఫర్మేషన్, ఎందుకంటే చాలా గైడ్ లైన్స్ కోసం ఇన్ఫర్మేషన్ కానీ అదే మీకు చెప్తున్నాను. ఇంత ముందు చాలా ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చామనుకోండి, ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఇట్లాంటివి ఇంకొక 3 years and 4 years పోతే ఆగిపోతాయి మొత్తం. ఎలా ఆగిపోతాయి అంటారు? ఎందుకంటే ఇప్పుడు మనకు కొత్త చట్టంలో, మనకు బిఎన్ఎస్ఎస్ చట్టంలో మనం కంప్లైంట్ బై ఆన్లైన్ ఇచ్చుకోవచ్చు. ఆన్లైన్ లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. ఎట్లా? అది పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండానే త్రూ వెబ్సైట్ ద్వారా కానీ త్రూ వాట్సాప్ ద్వారా కానీ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. కానీ వాటికి త్రూ కంప్లైంట్ ఆన్లైన్ ఇవ్వచ్చు అనేది చట్టంలో ఫస్ట్ టైం చేయబడ్డది. ఇవన్నీ ఉన్నాయి ఇంతకుముందు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు. వాట్సాప్లో కంప్లైంట్ ఇచ్చే అవకాశము, ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చే అవకాశము, తర్వాత ఆన్లైన్లో ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ చట్టంలో వాటి గురించి స్పష్టంగా నిర్వచించబడలేదు. సో మనకి ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఏంటంటే బిఎన్ఎస్ఎస్లో మనకు ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చుకున్నప్పుడు మనకు జనరల్గా ఫిజికల్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఆన్లైన్ కంప్లైంట్ కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పటిదాకా ఏంటంటే పౌరులు ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఇంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్ దాకా పోవాలన్నా, అక్కడ పోతే వెయిటింగ్ ఉంటుందనో, పోలీసులు స్పందించడనో, సరిగ్గా మాట్లాడరనో, కంప్లైంట్ తీసుకోరానో, ఇట్లా రకరకాల అనుమానాలు ఒక వ్యక్తిలో ఉండి మళ్ళీ వీళ్ళ పనులు పెట్టుకొని సపరేట్గా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఆ కంప్లైంట్ని డైలీ ఫాలోఅప్ చేసుకొని ఆ ఎదుటి వ్యక్తికి శిక్ష చేసేంత వరకు ఈ వ్యక్తి యొక్క టైం చాలా వేస్ట్ అయిపోతుంటాయి. సో దాని నుంచి మనకి ఏంటంటే ఈ బిఎన్ఎస్ఎస్లో ఎనీ కంప్లైంట్ అనేది మనకు ఆన్లైన్లో ఇచ్చుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి కంప్లైంట్ రేషియో పెరుగుతుంది. ఇంకా దానిపైన విస్తృత ప్రచారం జరగలేదు. సో దీంట్లో ప్రధానంగా నీకు సైబర్ క్రైమ్స్కి సంబంధించి కానీ, సైబర్ డిఫమేషన్, సైబర్ క్రైమ్స్, ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్కి సంబంధించి మనం ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటే స్పందించే అవకాశం ఉంటుంది. సో అది ఫ్యూచర్లో ఇప్పుడు అంటే దానికి చట్టంలో వచ్చింది కదా,
ఇక మెల్లమెల్ల ఈ ఫిజికల్ నుంచి కొద్దిగా మారటానికి టైం పడుతుంది. ఇంకొక 2 ఇయర్స్ అయితే కంపల్సరీ డెఫినెట్లీ ఒక 2 ఇయర్స్లో ఆన్లైన్ కంప్లైంట్స్ బాగా డిమాండ్ పెరుగుతుంది పోలీస్ వ్యవస్థలో. ఆన్లైన్ కంప్లైంట్ అన్నారు. నార్మల్గా ఇప్పుడు పబ్లిక్లో ఉన్న చాలా వరకు పీపుల్ చెప్పే మాట ఏంటంటే డైరెక్ట్గా వెళ్తేనే కంప్లైంట్ టైంకి తీసుకోరు, అది ఎప్పుడు విచారిస్తారో తెలీదు, ఆన్లైన్లో మనం పెడుతుంటే ఆ కంప్లైంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనే డౌట్ వస్తుంది. ఏం చెప్తారు మీరు ఒక అడ్వకేట్? అది ఇంతకుముందు చెప్పినట్టు ఆన్లైన్ కంప్లైంట్ గురించి మనకు చట్టంలో రాశారు కాబట్టి ఒక ఆన్లైన్ కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వాళ్ళకు ఉంటుంది. అదే ఇంతకుముందు ఏంటంటే ఇంతకుముందు మనకు ఆన్లైన్ కంప్లైంట్ ఫెసిలిటీస్ ఉండే కానీ చట్టంలో నిర్వచించవల్లే. సో ఇప్పుడు ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, దాన్ని కంపల్సరీ యాజ్ ఏ ఫిజికల్ కంప్లైంట్ లెక్కనే దాని ఇన్వెస్టిగేషన్ కానీ మిగతా విషయాలను చేయాలా, దానికి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి డెఫినెట్లీ నీకు ఫిజికల్గా వెళ్ళి నువ్వు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎంత అయితే పవర్ఫుల్ ఉంటుందో ఆన్లైన్ ఇచ్చే కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్ అంతే పవర్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు ఉన్నది కానీ ఇంకా ముందు ముందుగా దాన్ని ఇప్పుడు కొత్త చట్టం వచ్చింది కదా మనకు, జస్ట్ ఒక జూలై 1 నుంచి స్టార్ట్ అయింది, దగ్గర దగ్గర ఒక 45 days అయింది. ఇంకా పాత చట్టాలకు కొత్త చట్టాలకు మధ్యలో ఊసులాడుతున్నాం మనం. అందుకే అన్న ఒక 2 years పోతే అది మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఇన్ ద కంట్రీ అవుతుంది ఆన్లైన్ కంప్లైంట్ అనేది.